ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదు, పలు చెక్ బుక్లు సీజ్ చేశారు. హనుమకొండ ప్రశాంతనగర్ నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసీల్దార్ సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ తనిఖీలు చేస్తోంది. గతంలో నాగేశ్వరరావు ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తి తహసీల్దార్గా పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదు, పలు చెక్ బుక్లు సీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అరుణ్, బండి నాగేశ్వరరావు ప్రస్తుతం ఖిలా వరంగల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు, తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి మీద కానీ, జీతం, ఆయన ఆస్తులకు మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం చైతన్యపురంలో ఉన్నటువంటి కాజీపేటలో ఉన్న చైతన్యపురంలో ఆయన ఇంటిలో తనిఖీలు చేస్తున్న సందర్భంగా నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. పెద్ద ఎత్తున 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి వాచ్లు కూడా ఆయన ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖమ్మంలో, అలాగే ఆయన పనిచేసిన మరొక వాళ్ళ బంధువుల దగ్గర కూడా హైదరాబాద్ లోను, ఖమ్మంలోను, హన్మకొండలోను తనిఖీల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా, ఆయన బినామీ అనుకున్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏదైతే ఈ స్టేషన్ గన్పూర్ దగ్గర కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా హసన్పర్తి, కాజీపేటలో ఆయన ఎంఆర్ఓగా పనిచేశారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదు మేరకు జరుగుతున్నటువంటి తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, అలాగే వాచులు, విదేశీ వాచులు బయటపడుతున్నాయి. దాంతో పాటు బంగారు నగలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి తనిఖీలు అయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. ఎంత మేరకు దొరికింది, ఆయన దగ్గర ఎంత బంగారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది, ఎంత గుర్తించడం జరిగిందనే వివరాలను వెల్లడించాలంటే సాయంత్రం వరకు ఆగాలని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా తనిఖీల విషయం బయటకు పోగానే రెవెన్యూ అధికారులలో కూడా కొంత గుబులైతే మొదలవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆయన ఎక్కువ పనిచేస్తున్నటువంటి కాజీపేట, హసన్పర్తి, అలాగే ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఎక్కువ వివాదాస్పదమైన భూములకు సంబంధించినటువంటి ఏరియాలోనే పనిచేశారు. దాని ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించారు, ఆస్తులు కూడా పెట్టుకున్నారనేది ఆయన మీద ఇప్పుడు అభియోగం నమోదైన నేపథ్యంలో కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల పత్రాలు కూడా స్వాధీనం చేసినట్లుగా సమాచారం అందుతుంది. అధికారికంగా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. థ్యాంక్ యూ అరుణ్.